బండి సంజయ్ తనయుడు భగీరథ ఫోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో తాజాగా నిజామాబాద్ నగర వ్యాప్తంగా బండి సంజయ్ అతని తనయుడు కనపడటం లేదు అనే ఫ్లెక్సీలు శుక్రవారం ఉదయం నుంచి నగర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. దీంతో ఈ పోస్టర్లు ఎవరు అతికించారు అనే అనుమానం సాధారణ ప్రజల్లో తలెత్తింది. ఎక్కడో హైదరాబాద్, కరీంనగర్కు చెందిన బండి సంజయ్ అతని కుమారుడి వ్యవహారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అతని కుమారుడితో సహా కనబడటం లేదు అనే ఫ్లెక్సీలు, పోస్టర్లు తయారు చేయించి రాత్రికి రాత్రి ఉదయం లేవగానే నగరంలోని పలు ముఖ్యమైన ప్రాంతాల్లో గోడలపై వెలిశాయి. ఇలా వారి ఫోటోలు బయటకు రావడానికి కారకులు సొంత పార్టీ వాళ్ళేనా అంటే పార్టీలో బండి సంజయ్కి నిజామాబాద్కు సంబంధం ఉన్న రాజకీయ శత్రువులు ఇందులో హస్తం ఉందా అనే చర్చలు కొనసాగుతున్నాయి. మరోవైపు పోస్టర్లు అతికించిన మరుక్షణమే హడావిడిగా జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఈ పని చేసింది ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ వారేనని, లిక్కర్ కేసులో అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత జైలుకు వెళ్తే తాము ఇలానే అవహేళన చేశామని వారు ప్రశ్నించారు.